ఇసుక లారీలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఓవైపు రోడ్డు ప్రమాదాలతో పాటు మరోవైపు దుమ్ము ధూళి కారణంగా అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభుత్వానికి ఇసుకతో వందల కోట్ల ఆదాయం వస్తున్నా ప్రభావిత గ్రామాలు మాత్రం నిత్యం నరకం చూస్తున్నాయి. ఇసుక లారీల రాకపోకలపై కరీంనగర్ జిల్లా వాసులు రోడ్డెక్కారు. ఇసుక లారీల బాధతో తాము గ్రామాల్లో నివసించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. తరచూ లారీల కారణంగా జరుగుతున్న యాక్సిడెంట్ల వల్ల తమ ప్రాంతాల వారు వికలాంగులుగా మారుతుండగా తరచూ పశువులు సైతం లారీల కింద పడి చనిపోతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూరు, వీణవంక మండలాల్లో ఇసుక క్వారీలు ఉన్నాయి. ఇక్కడి నాణ్యమైన ఇసుకకు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రతినిత్యం వందలాది ఇసుక లారీలు ఇక్కడ నుంచి ఇసుక సరఫరా చేస్తుంటాయి. నిబంధనలను ఉల్లంఘించి పరుగులు తీస్తున్నాయి. అయితే లారీలు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయి. విపరీతమైన వేగంతో రోడ్ల మీద దూసుకుపోతున్న లారీల వల్ల దుమ్ము ధూళి నేరుగా ఇళ్లలోకి చేరుతుంది. ఇసుక తుఫాను మాదిరిగా తమ వీధుల్లో రేగుతున్న దుమ్ముతో కాసేపు ఇంటి బయట కూర్చునే అవకాశం కూడా లేకుండా పోతుందని వారు వాపోతున్నారు. లారీల మూలంగా వస్తున్న దుమ్ము దాటికి రోడ్ల సమీపంలోని ఇళ్లలో అద్దెకుండేవారు మరో చోటికి మారిపోతున్నారు. దుమ్ము కారణంగా తాము శ్వాసకోశ వ్యాధుల పాలవుతున్నామని, తరచూ తమ ఇళ్లలోని చిన్నారులు, వృద్ధులను ఆసుపత్రులకు తీసుకుపోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఘోరంగా ఉన్నది. లారీలు ఒక్కటేసారి 50 లారీలు 100 లారీలు వదులుతాండ్రు. వదిలినప్పుడు ఇక్కడ రొడ్డం కట్టలే కదా, ఆ రొడ్డం నుండి దుమ్ము మొత్తం ఇళ్ళకి వస్తున్నది. డస్ట్తోనే మేము భోజనం చేస్తున్నాం, డస్ట్తోనే వాటర్ తాగుతున్నాం, డస్ట్తోనే పిల్లలకు స్నానాలు పోస్తున్నాం. అంత డస్ట్తోనే మా బతుకంతా తెల్లారుతుంది, పొద్దుకుతుంది. చాలా బాగా హెల్త్ ప్రాబ్లం అయితే ఏంది, డస్ట్ ఎనర్జీతోని పిల్లలకు అంతా గోకుడు వేస్తున్నది, కురుపులు అవుతున్నాయి. అన్ని పెద్దవాళ్ళకి గొంతు నొప్పులు వచ్చినాయి ఆ రోజు. అందుకే మేము 2 సార్లు ధర్నా చేసినాం. ఇక మొత్తం దుమ్మే చూడండి, ఇక చూడండి. ఎవరైనా చూస్తే కావాలని అనుకుంటారు కావచ్చు, కానీ ఇంత ఘోరంగా ఉన్నది. మాకు పిల్లల గురించి మాకైతే ఇబ్బంది బాగా అవుతుంది. మా వీడికి ఒక్క నెలలో 3 సార్లు జాయిన్ చేసినాం పిల్లల్ని. అయితే దవాఖానలో 1,50,000 ఎక్కువ పెట్టినాను ఇప్పుడు ఇంత చిన్న పిల్లగానికి. ఇంట్లో చూడబోతే దేని మీద దుమ్మే. వీడికి 4-5 సార్లు ధర్నా చేసినాము, అయినా కానీ రోడ్డును ఎవరు పట్టించుకుంటలేరు. అడ్డగోలు లారీలు వస్తున్నాయి, ఈ లారీలను ఎవరు బంద్ చేస్తలేరు. మాకు లారీలు బంద్ కావాలి. ఈ నేపథ్యంలో తమ గ్రామాల మీదుగా ఇసుక లారీలు వెళ్లకూడదంటూ బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దుమ్ము ధూళి కారణంగా తమ ఇళ్లకు బంధువులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు నిండా అన్నం కూడా తినని పరిస్థితి ఉందని అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ఇసుక రవాణా వాహనాలను గ్రామాల్లో నుంచి కాకుండా బైపాస్ ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు.